కథ 1890లలో లండన్లో ప్రారంభమవుతుంది. ఒక చీకటి మరియు భయానక గదిలో మనం వెంటనే విలియం కోల్కాట్ అనే ఒక మానసికంగా భ్రాంతి చెందిన ప్రమాదకరమైన మనిషిని చూస్తాము. అతను సాధారణ సీరియల్ కిల్లర్ కాదు. అతని చుట్టూ అనేక మహిళల మృతదేహాలు పడి ఉన్నాయి. ఒక మహిళ మాత్రం ఇంకా ప్రాణాలతో ఉంది. టేబుల్పై కట్టేసి భయంతో వణుకుతోంది. అదే టేబుల్ కింద విలియం మృతభార్య యొక్క శవముంది. విలియం కేవలం హంతకుడు మాత్రమే కాదు, అతను చీకటి మాంత్రిక విద్యలను నమ్మే వ్యక్తి. తన భార్యను తిరిగి బ్రతికించాలనే మోహంతో అతను దుష్టశక్తులతో ఒప్పందం చేసుకుని 27 మంది మహిళలను బలిచ్చాడు. నల్లమంత్రాలతో ఈ బలులు తన ప్రియభార్యను పునర్జీవింపజేస్తాయని అతను నమ్మాడు. కాని అతని అన్ని భయంకరమైన చర్యల తర్వాత కూడా ఆమె మృతదేహమే మిగిలింది. టేబుల్పై ఉన్న మహిళ స్పృహలోకి వచ్చి అరవడం ప్రారంభిస్తుంది. విలియం కత్తిని పట్టుకుని ఆమె గొంతుకోయడానికి సిద్ధమవుతాడు. అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ఉద్రిక్తత తారాస్థాయికి చేరుతుంది. విలియం ఆగకుండా పోలీసుల ముందే ఆ మహిళను హత్యచేస్తాడు. ఒక పోలీస్ అధికారిని కూడా చంపేస్తాడు. చివరికి అతన్ని అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టి పట్టుకుంటారు. అతన్ని లాక్కెళ్లుతూ ఉండగా అతని రక్తంతో తడిసిన కళ్లతో చివరిసారిగా తన భార్య మృతదేహాన్ని చూస్తాడు. ఆమె ఇంకా ప్రాణంలేనిదిగా ఉండటం అతనికి నిరాశ కలిగిస్తుంది. కొన్ని రోజుల తర్వాత జైలులో విలియంను గట్టిగా కాపలాతో చూపిస్తారు. ఇద్దరు అధికారులు, జార్జ్ మరియు ఫిలిప్, ఒక పాద్రిని అతని సెల్లోకి తీసుకువస్తారు. విలియం తనతో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈరోజు అతని శిక్ష అమలు చేసే రోజు. అది సాధారణ మరణశిక్ష కాదు. అమెరికా నుంచి తీసుకువచ్చిన ఎలక్ట్రిక్ చైర్తో జరిగే మొదటి శిక్ష. శిక్షాగదిలో గవర్నర్ విలియంపై ఉన్న ఆరోపణలను చదువుతాడు. 28 మంది క్రూర మహిళల హత్యలు. దేవుడు నీ ఆత్మకు శాంతి ఇవ్వాలి అని అంటాడు. విలియం నవ్వుతూ, మీ దేవుడికి నా ఆత్మ ఎప్పటికీ దక్కదు అని చెబుతాడు. అతను ఇప్పటికే తన ఆత్మను మరింత చీకటి శక్తికి అప్పగించాడు. విలియం ముఖాన్ని కప్పి ఎలక్ట్రిక్ చైర్ను ఆన్ చేస్తారు. మొదటి షాక్తో అతను చనిపోదు. మరింత విద్యుత్ ప్రవాహం పంపుతారు. చివరికి అతని శరీరం ఆగిపోతుంది. కాని అతని మరణంలో ఏదో అసంపూర్ణంగా అనిపిస్తుంది. తరువాత కథలో ఫ్రెడరిక్ లాడ్బ్రోక్ మరియు అతని మేనకోడలు ఎమ్మా ప్రవేశిస్తారు. వారు మృతదేహాల ఫోటోలు తీసే పోస్ట్ మార్టం ఫోటోగ్రాఫర్లు. విలియం 7 ఫోటో తీయడానికి మార్గ్కు పిలవబడతారు. ఆ కాలంలో మహిళలు ఇలాంటి వృత్తుల్లో ఉండటం అసాధారణం. ఎమ్మా అక్కడ ఉండటంపై ఒక పోలీస్ అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. జార్జ్ వారిని విలియం శవం వద్దకు తీసుకువెళతాడు. ఎమ్మా కెమెరా ద్వారా చూస్తున్నప్పుడు విలియం స్వల్భంగా కదిలినట్టు కనిపిస్తుంది. ఆమె భయపడుతుంది కాని దాన్ని పట్టించుకోదు. తరువాత రోజు వారు బ్రిటిష్ పారానార్మల్ సొసైటీలో ఉంటారు. ఫ్రెడరిక్ తన యంత్రాన్ని చూపిస్తాడు. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ శక్తిగా మారి గుర్తించవచ్చని అతని నమ్మకం. కాని అతన్ని ఎగతాళి చేస్తారు. ఎమ్మా మాత్రం అతన్ని ప్రోత్సాహిస్తుంది. లూసియన్ హౌ అనే రహస్య వ్యక్తి ఫ్రెడరిక్ను కలుసుకుని తన యంత్రాన్ని వదలొద్దని చెబుతాడు. ఇదే సమయంలో జైలులో ఒక ఖైదీ విలియం స్వరం వింటున్నానని భయపడుతూ ఆత్మహత్య చేసుకుంటాడు. ఎమ్మా తీసిన ఫోటోలో విచిత్రమైన వక్రీభవనం కనిపిస్తుంది. అది ఆత్మ ఉనికికి నిదర్శనమని ఫ్రెడరిక్ నమ్ముతాడు. వారు జైలుకు తిరిగి వెళతారు. అక్కడ విచిత్ర సంఘటనలు పెరుగుతున్నాయి. బైబిల్ చదువుతున్న పాద్రిపై కనిపించని శక్తి దాడి చేస్తుంది. అతను నేను పిశాచాన్ని చూశాను అని చెబుతాడు. లూసియన్ హౌ అనే ప్రసిద్ధ పారానార్మల్ పరిశోధకుడు జైలుకు వస్తాడు. ఫ్రెడరిక్ యంత్రాన్ని ఉపయోగించి ఆత్మతో సంబంధం పెట్టుకుంటారు. భయంకరమైన దయ్యపు స్వరం రికార్డవుతుంది. లూసియన్ విలియం పెళ్లి ఉంగరాన్ని తీసుకుంటాడు. దాన్ని తాకగానే భయంకరమైన దర్శనాలు కనిపిస్తాయి. విలియం ఆత్మ ఎమ్మాను ఆక్రమిస్తుంది. ఆమెను ఎలక్ట్రిక్ చైర్కు లాక్కెళుతుంది. ఫ్రెడరిక్ ఆమెను కాపాడుతాడు. యంత్రం స్వయంగా ఆన్ అవుతుంది. ఆత్మ శక్తిని పీలిస్తూ బలపడుతుంది. జార్జ్ భార్య మేరీ జైలుకు వస్తుంది. విలియం ఆత్మ మేరీను ఆక్రమిస్తుంది. ఆమె జార్జ్ను గొంతునులిమి చంపేస్తుంది. ఫిలిప్పై రక్తం వాంతి చేసి చంపేస్తుంది. మరెంతో మందిని హతమారుస్తుంది. లూసియన్ విలియం ఆత్మను ఎదుర్కొంటాడు. తన భార్యను తిరిగి తీసుకురాలేవని హెచ్చరిస్తాడు. చివరికి విలియం మేరీని లోపలినుంచే చంపేస్తాడు. విలియంను ఓడించడానికి యంత్రశక్తి ప్రవాహాన్ని తారుమారు చేయాలని వారు నిర్ణయిస్తారు. అతన్ని బలహీనపరిచే వస్తువు అవసరం. ఎమ్మా జైలు సెల్ తాళం సూచిస్తుంది. వారు ఎలక్ట్రిక్ చైర్కు యంత్రాన్ని కలుపుతారు. విలియం దాడి చేస్తాడు. యంత్రం అతని శక్తిని పీల్చేస్తుంది. చివరికి లూసియన్ అతని ఆత్మను తాళంలో బంధిస్తాడు. జైలు శాపం ముగుస్తుంది. గవర్నర్ వారికి కృతజ్ఞతలు చెబుతాడు. వారు బయటకు వెళతారు. కొన్ని రోజుల తర్వాత లూసియన్ ఫ్రెడరిక్ మరియు ఎమ్మాను కలుసుకుంటాడు. వారికి చెల్లింపు ఇస్తాడు.
ఎమ్మా తాళం గురించి అడుగుతుంది. లూసియన్ దాన్ని గట్టిపెట్టెలో పెట్టి జైలు గోడల్లో లోతుగా దాచిపెట్టానని చెబుతాడు. కాని ఆ రాత్రి ఫ్రెడ్రిక్ తన చెయ్యి గ్లౌ తీసుకుంటాడు. అతని చెయ్యి కుళ్ళిపోతూ ఉంటుంది. చర్మం కింద నలుపు నరాలు వ్యాపిస్తున్నాయి. చివరి ఆచరణలో యంత్రాన్ని నడిపిన అదే చెయ్యి అది. విలియం నిజంగా బంధించబడ్డాడా లేక అతని భాగం యంత్రం ద్వారా తప్పించుకుందా?